ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రులలో మొదటి రోజైన బాలత్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరితో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ అమ్మవారి దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అరాచక శక్తుల నుంచి కాపాడాలని అమ్మవారిని కోరుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఉపరాష్ట్రపతికి వేద పండితులు ఆశీర్వచనం అందించగా దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్, ఈవో షీనా నాయక్, మాజీ రాష్ట్రపతికి, ఎమ్మెల్యేలకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఇతర మిత్రులతో కలిసి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి అలాగే అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ నవరాత్రులు ప్రారంభమవుతున్న సందర్భంగా రాష్ట్ర దేశ ప్రజలకు శుభం కలగాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో దేశం సౌభాగ్యంగా ఉండాలని, అరాచక శక్తుల నుంచి సమాజాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలని భగవంతుని ఆశీర్వాదం కోరుకుంటూ అమ్మవారి సన్నిధిలో ఈ సాయం సంధ్యా సమయంలో పవిత్ర దినమున వచ్చి దర్శనం చేసుకునే అవకాశం లభించడం చాలా సంతోషంగానే భావిస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా నవరాత్రి విజయదశమి రాబోయే ఈ మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను.